సంతోషించండి. దేవునికి స్తోత్రం. మా నోటి నిండా నవ్వుండెను. ఆమేన్. చదవండి, ఒక మాట చదవండి. ఎస్తేరు 9:21. ఎస్తేరు 9:21. యూదులు తమ పగవారి చేత బాధపడక, పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములు. పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియో వారి దుఃఖము పోయి సంతోషం వచ్చిన నెల నీవు వారు మూలుగుట మానిన శుభదినమని ప్రతి సంవత్సరము. స్తోత్రం. చూడండి, దేవుడు ఏం చేశాడంటే వారి శత్రువుల ఎదుట, సంపుతనని ప్రయాణం పండిన వారి ఎదుట వారిని ఏం చేశాడు? దేవుడు సంతోషింపజేశాడు. దేవునికి స్తోత్రం. చాలా సంతోషింపజేశాడు. ఆమేన్. ఎంత సంతోషింపజేశాడంటే ఇంకా అంత అది వివరించడానికి లేదండి. దేవునికి స్తోత్రం. వాళ్ళని చంపడానికి, వాళ్ళని హతము చేయటానికి రాజు ఉంగురం ముద్ర ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? ఆమాన్ చేతిలో ఉంది. అవునా కదా? అన్ని కరపత్రికలు అన్ని తయారైనవి, అన్ని ప్రాంతాలకు వెళ్ళిపోయినాయి. కానీ ప్రార్థనను బట్టి, దేవునికి స్తోత్రం, ప్రార్థనను బట్టి దేవుడు వారిని దర్శించిన దాన్ని బట్టి, దేవుడు వారికి సహాయం చేసిన దాన్ని బట్టి, దేవుడు వారి మీద కృప చూపిన దాన్ని బట్టి ఇప్పుడు అధికారం ముందకైకి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఎత్తేరికి వచ్చింది. కానీ ఏ అధికారం మనకు వచ్చినా మనం ఎట్లుంటామండి? అన్ని పోగొట్టుకున్న వాళ్ళ లెక్కుంటాం. ఒక ఊరు నుండి ఒక ఊరుకో ట్రాంగ బండి వెళుతుందట. ఒక ఆమె పేరుతో మూట మోసుకుంటా, ఈ మధ్యలో నేను యూట్యూబ్ లో చూస్తున్నాను, ఇంత పెద్ద ఎంటికలు పెరిగి ఒకరికైతే ఇంత పెద్ద జడ, వాళ్ళని ఎంటికలు కత్తిరించి కొంచెం స్నానం చేసి మంచి బట్టలు ఎత్తా అంటే అస్సలు ఒప్పుకోరు. వాళ్ళతో పోరాడి పట్టుకొని వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ ఎంటికలు కత్తిరించి వాళ్ళకు స్నానం చేసి వాళ్ళకు కొత్త బట్టలు వేసి ఇట్లా పరిచర్య చేసేవారు ఉన్నారు. అంటే ఆ నీచు నుండి, ఆ భయంకరమైన స్థితి నుండి, ఆ స్నానం చేయని స్థితి నుండి, ఆ ఎంటికలు అన్ని అల్లుకపోయిన స్థితి నుండి విడుదల పొందటానికి వారికి ఇష్టం ఉండదు. కానీ దేవుడు ఒక భయంకరమైన స్థితి నుండి యూదులను విడిపించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అధికారం మొర్దెకైకి ఎస్తేరుకు వచ్చింది, ఉంగరం వీరి చేతికి వచ్చింది. రాజు అన్నాడు, మీ ఇష్టం ఉన్నట్లుగా రాసుకోరి. దేవునికి స్తోత్రం. మీ ఇష్టం ఉన్నట్లుగా రాసుకోండి అని స్టాంప్ ఎవరి చేతికి ఇచ్చాడు? మృదకైకి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎంత సంతోషం ఉండాలి, కానీ మనకు సంతోషం ఉండదండి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు బ్యాటరీ డౌన్, ఎప్పుడు బ్యాటరీ డౌన్ డౌన్. నేను అనుకున్నాను ఈ బ్యాటరీ 30 రోజుల బ్యాటరీ అన్నారు అప్పట్లో పుకార. ఏది 30 రోజుల బ్యాటరీ?
స్తోత్రం. దవడకు చేతులు పెట్టుకున్నారా? 30 రోజుల బ్యాక్ ఏలయా అన్నారు, రాలేదా అన్నారు. ఓసారి రవికి జ్ఞాపకం ఉందా? 30 రోజుల బ్యాటరీ అంటే నెల రోజులు ఛార్జీ అయిపోదు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని మాటలు, దేవుడిచ్చిన ఆజ్ఞను బట్టి, దేవుడిచ్చిన రక్షణను బట్టి, దేవుడిచ్చిన అభిషేకమును బట్టి, దేవుడిచ్చిన మార్పును బట్టి, దేవుడిచ్చిన పరిశుద్ధతను బట్టి, దేవుడిచ్చిన ప్రవర్తనను బట్టి, దేవుడు చూపించినటువంటి మార్గాన్ని బట్టి ఆ మార్గములో మనము సంతోషించే వారముగా ఉండాలి. గట్టిగా సభలు బట్టి దేవునికి స్తోత్రం. ఆ బండి మీద పోతుండ్రట, ఒక ఊరు నుండి ఒక ఊరుకు టాంగ బండి మీద పోతుంటే చాలా భారం బరువు మోసుకొని పోతుందట. చాలా చెమటలు కారుతున్నాయట. అమ్మో అమ్మో, కాలు లేపి తీసి పెట్టడానికి చాలా కష్టము. అరే అటే పోతున్నా కదా అమ్మా, బండి ఎక్కువ అన్నాడట. ఎక్కిందట బండి ఎక్కింది కానీ మూట బంద పెట్టలేదట. స్తోత్రం. బండి ఎక్కింది కానీ మూట భారము బంద పెట్టలేదట. అట్నే ఇంటి మీద ఉందట, బంద కూర్చుందట. నడితే చెమటలు కారుతున్నాయి, బంద కూర్చుంటే కూడా చెమటలు కారుతున్నాయి, భారం తగ్గలే. ఆ టాంగ బండి ఆయన అన్నాడట, అమ్మా నేను బండ్లు ఎక్కించుకున్నది ఎందుకు? నువ్వు బరువు మోస్తున్నావు అనే కదా, నీ ఈప్ మీద భారం ఉందనే కదా బండ్లు ఎక్కించుకున్నది. ఆ మూట బండ్లు పెట్టు అంటే ఆమె అన్నదట, అయ్యా నన్ను ఎక్కించుకుంటే ఆమె గొప్ప విషయం, ఇంకా నా మూట కూడా బండ్లు పెట్టాలనా? లేదు, నా మూట నా మీదే ఉంటుంది పోని అంటే. మనకు ఏ భారము కానీ ఏ బాధ కానీ దేవుని వదిలేయలేకపోతున్నాం. సమస్త భారం మోచుకొనుచున్న వారులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. ఎంత విశ్రాంతి దొరికిందండి ఇశ్రాయేలు యూదులకు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, గొప్ప అధికారం వీరికి వచ్చిన తర్వాత గోలిత్తురండి, పలహారాలు పంచుకుంటుర్రట. దేవునికి స్తోత్రం. మనకు రక్షణ విలువ తెలుసా? రక్షణ వచ్చినప్పుడు ఎంత భారం తొలగిపోయింది, ఇంకా సంతోషించద్దా? అసలు మన సంతోషాన్ని చూసి, మన ఐక్యతను చూసి, మన ఆనందమును చూసి ఇతరులు రక్షణ పొందాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మన ఇంటి పక్క వారు పరితాపం పట్టలేకుండా మన ఇంటికి వచ్చి అడగాలి, మీరు ఇంత సంతోషంగా ఉండటానికి కారణం ఏంటి? ఇంత ఐక్యతలో ఉండటానికి కారణం ఏంటి? ఇంత సమాధానంగా ఉండటానికి కారణం ఏంటని వాళ్ళు సలహా అడగాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అంత పచ్చగా ఉందట ఆ చెట్టు, అంత పచ్చగా, అంత కాయలు కనపడే స్థితిలో ఉంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆకులు కొమ్మలు లేపి చూపుతుండట, ఏమన్నా దొరుకునా అని. యేసయ్యనండి. దేవునికి స్తోత్రం. మనం క్రైస్తవులం అంటే ఎవరు మన ఇంటికే రారు. అట్లుంటాయి మన ఆకులు, మన మాటలు. స్తోత్రం. మన సిరాకులు. అది ఉండకూడదు. క్రైస్తవుడు అంటే సంతోషించేవాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
మన భార్యని అడిగిన అవు కానీ నేను కొత్త పెళ్లి చేసుకున్నాను చూడు, అప్పుడున్న ప్రేమ ఇప్పటికి ఉన్నది అన్న అంటే ఆమె అంటారు, నీకు ఉంటది మరి. స్తోత్రం. ప్రేమలో మార్పు ఉండద్దు. హెచ్చు తగ్గుల ప్రేమ అది మోసం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు ఏమై ఉన్నాడండి? ప్రేమై ఉన్నాడు. సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రంలో ఎన్ని నీళ్లు ఉన్నాయి అని అంటారు. నీళ్ళే సముద్రం అయితే దేవునికి స్తోత్రం. అర్థమైందా మీకు? నీళ్ళే సముద్రం అంటే దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చానంటే, నువ్వు ఆయనను కలిగి ఆయనను ఆరాధించే వ్యక్తిగా ఉండి, ఆయనను వెంబడించే వ్యక్తిగా ఉండి, ఆయన ఇచ్చిన రక్షణను పొందుకొని, ఆయన అభిషేకమును పొందుకొని, ఆయన మార్గములో నడుస్తూ నువ్వెందుకు సంతోషించవు? స్తోత్రం. ఎందుకు సంతోషించవు? మరి దేంట్లో సంతోషిస్తావు? చికెన్ తెచ్చినప్పుడా, మటన్ తెచ్చినప్పుడా, కొత్త బట్టలు కట్టుకున్నప్పుడా, కారు కొనుక్కున్నప్పుడా, బంగారం కొనుక్కున్నప్పుడా? ఇది ఎప్పుడు సంతోషిస్తావు? స్తోత్రం. దేవునికి మహిమ కలుగును కాక. ఎప్పుడంటే సంతోషించేది? స్తోత్రం. దేవుణ్ణి బట్టి, దేవుడిచ్చిన ఆధిక్యతలను బట్టి, దేవుడిచ్చిన పరిశుద్ధతను బట్టి, దేవుడిచ్చిన అభిషేకమును బట్టి, దేవుడిచ్చిన విడుదలను బట్టి సంతోషించు. దేవునికి స్తోత్రం. ఆ సంతోషము నీకు సగం బలం. ఆమేన్. ఆ సంతోషమే నీకు సగము. నా సరం ఎట్లుందండి? నాకు బాగా అనిపిస్తుంది. నేను ఏమనొస్తున్నా అనుకుంటున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సంతోషించే వారముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరితో మనకేంటండి? దేవునికి మహిమ కలుగును గాక. ఎవరితో మనకేంటి? మందసం వెనుక చాలా మంది ఉన్నారు. ఎవరు డాన్స్ చెప్తలేరు, కానీ దావీదే డాన్స్ చెప్తుండు. దేవునికి స్తోత్రం. ఎవరితో మనకేంటి? సిగ్గుపడని, సిగ్గులేనుడా అనని. దేవునికి స్తోత్రం. బుద్ధి లేదా? ఎవరు డాన్స్ చేయకుండా చెప్తుండు అనుకోని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అరే గతే లేదు కానీ ఎట్లా ధ్యానం చేస్తుర్రా అనుకోని. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన సంతోష జీవితం ఆ విధంగా కొనసాగుతుంది. యూదులకు అట్టి దినం వచ్చింది, యూదులకు అట్టి గడియ వచ్చింది. నీకెప్పుడు వచ్చింది? మరి నీకెప్పుడు వచ్చింది? నాకు అత్తది పోతుంది. స్తోత్రం. మనకు అత్తది పోతుంది. సంతోషము వచ్చేది పోయేది కాదు. దేవుడిచ్చిన సంతోషం ఉండేది. దేవునికి స్తోత్రం. ఏమన్నా వరం ఇచ్చాడంటే అది మనం నిరర్థకము చేసుకుంటేనే తప్ప అది పోదు. ఆమేన్. దేవుడు సంతోషం ఇచ్చాడంటే అంతే. వీళ్ళకి ఇచ్చాడండి సంతోషం. ఏ స్థితి నుండి ఇచ్చాడు? రాత్రింబగలు నిద్రపట్టలే. రేపో మాపో ఏమైపోతాయి? తలలు తెగిపోతాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మొన్న ఒక అమ్మాయిని ఊరి శిక్ష మన కేఏ పాల్ గారు పోయారు.
ఇక్కడ ఎవరితో మాట్లాడాలనో, ఎవరిని సమాధానపరచాలనో, ఎవరితో ఏం మాట్లాడాలనో దేవుని కార్యం జరిగింది. ఉరి శిక్ష తప్పిపోయింది. ఇప్పుడు ఎంత సంతోషం ఆమెకు. దేవునికి స్తోత్రం. ఎంత సంతోషం అండి. మనం ఉంటామంటే ఇంట్లో ఉన్న సంఘానికి వచ్చిన అంతే, ఉరి శిక్ష ఉన్నది అన్నట్టు ఉంటాం. తెల్లారితే ఉరి శిక్ష, ఇంకా సంతోషం ఎక్కడిది? అసలు మాట్లాడితే మాటనే రాదు. అసలు ఉరి శిక్షలో ఉన్నట్టుకుంటామండి. ఎంత భయంకరం. దేవునికి స్తోత్రం. మనకు ఎప్పుడు వచ్చింది రక్షణ? రక్షణ వచ్చినప్పుడే సంతోషం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇందాక మనం చదువుకున్నాం, పేతురు 4 మొదటి వచనంలో చదువుకున్నాము. మనము శ్రమ పడినప్పుడు ఆ శ్రమను, ఆ శ్రమే, ఆ బాధయే, ఆ కష్టమే, ఆ ఇబ్బందే, ఆ విచారమే మనకేంటట? ఆయుధం. ఆమేన్. ఆయుధం. నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఈ మామిడికాయ పచ్చడి ఒక్కలు కొట్టే వాళ్ళ దగ్గర నిలబడతానండి. ఇట్లా అంటే అది ఎట్లా ముక్కలవుతుంది మామిడికాయ? కానీ మన జీవితం అనే ఆయుధం కింద మామిడికాయ పెడితే అది ఒక్కలు కాదు, అణిగిపోతుంది. స్తోత్రం. మనం అంత తేజున్నాం కదా. ఎంత తేజ్ అంటే ఒక్క మాట తిడితే 6 రోజులు మొండి కొట్టాలి. మావులకు ఉల్లిగడ్డలు కోసిన, టమాటాలు కోసిన ఎప్పుడు ఆ కత్తి నూరియ్యాలి. వచ్చిన ఆగ్రహం ఇచ్చాను, ఎప్పుడు నూరియ్యాలి. ఒకరు నూరిచ్చుడా, మనమే నూరుకోవాలి. దేవునికి స్తోత్రం. మన మనసుని ఆయుధముగా పెట్టుకోవాలి. ఆమేన్. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంత నూరినా నూరబడరయ్యా. స్తోత్రం. నాకేమన్నా లాభమా? మీ సంతోషంలో నాకేమన్నా పాలు దొరుకుతుందా? మీరు పొందుకోమని చెప్తే పొందుకోరేంటి? స్తోత్రం. నేను అడిగేది కానుక అడుగుతాను, నేను అడిగేది దశంభాగం అడుగుతాను. నీ సంతోషం అడుగుతానా? అడిగిన ఎట్లిస్తారు? ఇయ్యలేరు, చెయ్యలేరు. మీరు పొందుకోండి అంటే పొందుకోరేంటి? స్తోత్రం. ఈ సంతోషాన్ని పొందుకోని వారు ఇంకా అభిషేకం ఏం పొందుకుంటారు? స్తోత్రం. ఆసక్తేని. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మా ఇంట్లో సంతోషం ఉంటుంది కనుక బయటికి వెళ్ళము. ఈ ఎప్పుడు సంతోషించండి. దేవునికి మహిమ కలుగును గాక. వారికి విడుదల వచ్చిన దాన్ని బట్టి, వారి పన్నారము రద్దు చేయబడ్డ దాన్ని బట్టి, వారి మెడ మీద కచ్చే ఖడ్గము ఇరిగిపోయిన దాన్ని బట్టి వారు సంతోషించారు. అసలు మనం సంతోషం ఎప్పుడో సంతోషించండి. సంతోషం జీరో సంతోషం. మనసు చూస్తే బలంగా ఉంటారు, కానీ సంతోషం చూస్తే జీరో. స్తోత్రం. హలో, ఎక్కడున్నావు? ఫోన్లో కూడా తప్పించుకునే మాటలు. స్తోత్రం. కొందరు భార్యలు ఎట్లుంటారంటే ఇట్లా ఆడిస్తారండి.
యానో ఉంటాడు, అబద్ధం చెప్తాడు. స్తోత్రం. అవసరం లేదు, నిజాయితీ ఉండాలి. దేవునికి మహిమ కలుగును కాక. నాకు కొన్ని ఫోన్లు వస్తాయి, కొన్ని ఫోన్లు వస్తే వాళ్ళు అన్నీ చెప్పుకుంటారు, కానీ మా భార్య దగ్గర ఉండే మాట్లాడతా. కొందరు ఫోన్ రాగానే బయట కొరుకుతారు, దొంగ ఇట్లా అది దొంగ ఫోను, దొంగ ఫోన్ రాగానే బయట కొరుకుతావు, దొంగ ఫోను. స్తోత్రం. నాకు ఎన్నో ఫోన్లు వస్తాయి కానీ నేను బయట కొరకను, ఆన్నే ఉండి మాట్లాడతా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. భర్త పోను ఒకరోజు భార్యకు ఉండాలి, భార్య పోను ఒకరోజు భర్తకు ఉండాలి. భార్య పోనే ముట్టనిది. ఈమె లాకు సపరేటు, ఆయన లాకు సపరేట్. దొంగ. స్తోత్రం. హల్లెలూయా. అందుకనే క్రైస్తవుడు అంటే, బోధించేవాడంటే ఓపెన్ గండిసెరుకు వచ్చినప్పటి నుండి నా మాట, నా ఆలోచన విధానం గండిసెరువు అయిపోయింది. ఇక నీళ్ళాగాయి. దేవునికి స్తోత్రం. నీళ్ళాగాయి. ఏది ఆగది? మీరే ఆగుతుంది రిజిస్ట్రేషన్. ఏది ఆగది? దేవునికి స్తోత్రం. అంతే, పటాపంచం. మరోసారి మాట చదవండి, ఎంత బాగుంది. మళ్ళా చదువుకోండి. పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములని వారి దుఃఖం పోయి సంతోషం వచ్చిన నెలని ఆ నెలకు పేరు పెట్టేశారండి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. సంతోషం వచ్చిన నెల. నీకు సంతోషం వచ్చిన నెల ఏది? నీకు సంతోషం వచ్చిన నెల ఏది? నువ్వు బాప్తిసం పొందినప్పుడే నీకు సంతోషం వచ్చిన నెల, ఆ దినం, ఆ గడియ, ఆ సంవత్సరం, అది కొనసాగుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషించండి. వాగ్దానము చెప్తానట, ముసలామె గుడారంలో ఉంది అని నవ్విందట. ఆమె ఉడిగిపోయింది, కానీ సంతోషం ఉడిగిపోలే. స్తోత్రం. సంతోషం ఉడిగిపోలే, నవ్విందట. నవ్వావు అంటే నేను నవ్వలేదన్నదట. నవ్వావు. సంతోషం. దేవునికి స్తోత్రం. ఈ అబ్రహాం అన్నాడట, ఐ లవ్ యూ సారా అంటే ఇంకేమన్నా? క్రైస్తవులకు ఉండాలండి సంతోషం. మనం సంతోషంగా ఐక్యంగా బ్రతుకుటే ఒక సువార్త. దేవునికి స్తోత్రం. అదే ఒక సువార్త. జీవితం ఎలా ఉంది ఒక్కసారి పరీక్షించుకుందాం. సంతోషం ఉందా? దేంట్లో సంతోషిస్తున్నాము? దేవునికి స్తోత్రం. మటన్లో సంతోషిస్తున్నామా? చికెన్లో సంతోషిస్తున్నామా? డబ్బులు ఉన్నప్పుడే సంతోషమా?
అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడే సంతోషమా? కానీ లేమిలో సంతోషిస్తున్నామా? శిరసాల్లో సంతోషిస్తున్నామా? సంఖ్యలలో సంతోషిస్తున్నామా? శత్రువుల ఎదుట సంతోషిస్తున్నామా? ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీ శత్రువు ఎదుట నీకు సంతోషం లేదంట, నొక్కండి. శత్రువు ఎదుట సంతోషం లేదు. శత్రువు ఏమనుకుంటా, మంచిగా మంచిగా అట్నే కావాలి, అట్నే కావాలి, మంచిగా బాగా ఏడు అనుకుంటాడా లేదా? స్తోత్రం. ఇప్పుడు శత్రువు పక్కకే ఉన్నాడు, ఇంటి పక్కకే ఉన్నాడు, ఇంటి ఎదురుగానే ఉన్నాడు, నువ్వు ఏడుతున్నావు అనుకో, ఎట్లుంటది? శత్రువుకి ఎట్లుంటది? బా, నేను అనుకున్నట్టయిందా, అయ్యో 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 అని ఏడ్చినావు అనుకో, అబ్బా ఏదో అయిందిరా, అట్నే కావాలి, సంతోషిస్తాడా లేదా? కానీ పాట పాడు, సంతోషమే సమాధానమే అని పాట పాడు, వానికి ఎట్లుంటది? వాడు కొంచెం రగిలిపోతాడు. స్తోత్రం. రగుల పెడదామా, వాడిని సంతోషింపజేద్దామా? నువ్వు ఏడితే వాడు సంతోషిస్తాడు, నువ్వు పాడితే వాడు ఏడుతాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ బలుల విషయమై ఆయన సంతోషించాడు. ఆయన సంతోషము కలుగచేయను. మనం సంతోషిస్తే ఆయనకు సంతోషం. మీ కొడుకు సంతోషిస్తే, మీ బిడ్డ సంతోషిస్తే మీకు సంతోషం అకాయ కోప్పడతారా? ఎవరన్నా ఉన్నారా? కోప్పడి తల్లిదండ్రులు ఎవరన్నా ఉన్నారా? ఇంత సంతోషం ఎందుకు నీకో, ఊరుకో అనేవాళ్ళు ఉన్నారా? అరే ఆ సంతోషం, వాళ్ళ సంతోషము ఎంత మీకు సంతోషం అనిపిస్తుంది. పాపములో సంతోషించే వారు కూడా ఉన్నారు, మోసములో సంతోషించేవారు ఉన్నారు, దోసుకున్న దాంట్లో దోసుకున్న సొమ్మును బట్టి సంతోషించేవారు ఉన్నారు. కానీ దేవుడు మనకి ఇచ్చిన విడుదలను బట్టి సంతోషించాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి సంతోషించాలి. సంతోషిస్తారా? ఆమేన్. నాకేంది, సంతోషిస్తే సంతోషించండి, లేకుండా లేదు. నేను చెప్తున్నా, సంతోషిస్తే సగము బలం. ఆమేన్. మాట చదవండి. ఈ వచనమే ఇంతసేపు పోయింది. 4:7 కీర్తన 4:7. వారి ధాన్య ద్రాక్ష రసము విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము. దేవునికి స్తోత్రం. ధాన్య ద్రాక్ష రసము విస్తరించిన నాటి సంతోషము కంటే అధిక సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివే. దేవునికి స్తోత్రం. ఎట్లుంటారండి? ఇక పెళ్లి అవుతుంది అనుకో, ఎట్లుంటారు? పెళ్లి అవుతుంది, దావత్ అవుతుంది అనుకో, ఎట్లుంటారు? దినాలు అవుతున్నాయి, ఎట్లుంటారు? ముఖంతో ఉంటారు. కానీ బావా బామ్మరిది రండి రండి అని ఆయనతో ఒక రూములకు తీసుకెళ్ళి అక్కడ ఉంటాయి ఏవి ఇప్పారంటే అయిపోయి. ఒక్క రౌండ్ 2 రౌండ్లు తిరిగితే ఎట్లా? 2 రౌండ్లు తిరిగినాయి అనుకో, బావా నీకు ఎన్ని కావాలనే? స్తోత్రం. నీకు ఎన్ని కావాలనే? ఎన్ని? 2 రౌండ్లు తిరిగినాయి అంటే అయిపోయి. దేవునికి స్తోత్రం. 1,00,000 రూపాయలు కావాలన్నా? ఇల్లు కడుతున్నావు కదా, 1,00,000 రూపాయలు కావాలన్నా బా, పొద్దుగాలని ఇస్తానే
స్తోత్రం. రేపు పొద్దుగాలనే నువ్వు వస్తావా, నేను రావాలనా? లేవనుకున్నావు, పైసలు ఉన్నాయి బావా, వీరువలో పెట్టొచ్చాను, అయిపోయింది. పొద్దుగా పొద్దుకి ఇస్తాను, నేను ఎప్పుడు ఇస్తాను? కదా, ఇది ఎక్కడి నుండి వచ్చింది? ద్రాక్ష రసం అధికం అవుట ద్వారా వచ్చిన సంతోషం మాటలు. స్తోత్రం. ధాన్య ద్రాక్ష రసం విస్తరించినప్పుడు ఎట్లా మాట్లాడతారు? విస్తారముగా తాగినప్పుడు ఎట్లా మాట్లాడతారు? బావా నీకేంటే, బామ్మది నీకేంటే, నేనున్నా కదా బావా, నేను చూసుకుంటా. అల్లుడు అంటారు, మామ నేను ఉన్నానే. స్తోత్రం. ఇది ఎప్పటి సంతోషము? ధాన్య ద్రాక్ష రసం విస్తరించినప్పుడు, విస్తారముగా తాగినప్పుడు మాట్లాడే మాటలు. ఆ సంతోషం మాటలు ఎట్లుంటాయి? రెండు రౌండ్లు తిరిగినాయంటే ఇక ఉజ్జీవం మాటలలో. దేవునికి స్తోత్రం. ఇంకా ఎన్ని రౌండ్లు తిరిగితే అంత ఉజ్జీవం వస్తుంది అక్కడ. కానీ మన సంతోషము ధాన్య ద్రాక్షారసము ద్వారా వచ్చే సంతోషం కాదు. దేవునికి స్తోత్రం. తాగినప్పుడు అంటే రేపే 10,000 పట్టు చీర తెత్తా. ఏమనుకున్నావు? తక్కువ అనుకున్నావా? చిన్న ఎత్తున్నావా? ఈ క్రిస్మస్ కే 10,000 పట్టు చీర. స్తోత్రం. ఏమాయ్ బావా, క్రిస్మస్ కు 10,000 పట్టు చీర అన్నా, మరి అన్ని కలిసి రావాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఏది లేకున్నా సంతోషించాలి. శ్రమలలో సంతోషించాలి, ఇబ్బందులలో సంతోషించాలి, శత్రువు ఎదుట సంతోషించాలి. ద్రాక్ష రసము తాగినప్పుడు కాదు. నువ్వు సంతోషం అనే ద్రాక్ష రసం ఎప్పుడు తాగు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యములో ఆనందించు, వాక్యములో సంతోషించు, దేవుని బట్టి ఆనందించు, దేవుని బట్టి సంతోషించు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అస్సలు నిద్ర ఎప్పుడు వస్తుంది? అస్సలు మంచి నిద్ర తెల్లారుతుండగా ఎక్కువ వస్తుంది కదా. తెల్లారుతుండగా ఇంకా కొంచెం శ్రద్ధలు చదువుకోబుద్ధి అవుతుంది. ఇంకా తెల్లారుతుండగా మంచి నిద్ర వస్తుంది. మంచి కల్తీ లేని నిద్ర తెల్లారేటప్పుడు 5 గంటలకు 4 గంటలకు అనుకో. దేవుడిచ్చిన సంతోషం, రక్షణ సంతోషం. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన సంతోషం, రక్షణ సంతోషం. ఆమేన్. శత్రువు సిగ్గుపడ్డ ఆ దినము సంతోషం. శత్రువును జయించినప్పటి సంతోషం ఎప్పటికీ కొనసాగాలి నీ బ్రతికినంత కాలం. దేవునికి స్తోత్రం. అధిక స్తోత్రం కలిగితే అధిక సంతోషం. సరసాల్లో ఉంటే అంతే సంతోషం. సంఖ్యలో ఉంటే అవే తాళాలు. దేవునికి మహిమ కలుగును గాక. వాడతావా? వాడతాడట. దేవునికి స్తోత్రం. వాడతాడట. అది నీకు సిద్ధించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు పొందుకుంటాము? ఎప్పుడు మార్పు వచ్చేది? ఎప్పుడు?
ఓ ప్రతి వారం చర్చికి వస్తాం. వచ్చేది ఎప్పుడయ్యా? రాదుగా. దేవుడిచ్చిన సంతోషముతో మీరు నింపబడుదురు. దేవుడిచ్చిన సంతోషము మీకు ఎలితి కాకుండా ఉండును గాక. దేవునికి స్తోత్రం. మీ సంతోషాన్ని మీరు నింపుకొని మీ సంతోషం ఇతరులకు పంచుదురుగాక. నిన్న కిరణ్ మెసేజ్ పెట్టాడు, పెదవులతో కాదు కిరియలలో దేవుని మహిమపరచాలి. చూసారా? చూడలేదు. అంత సురుకుతనం మీకు. మన గ్రూప్ మీద ఎంత శ్రద్ధ! అబ్బో చాలా శ్రద్ధ అండి. మన వీడియోలు అంటే కుట్టుగా సత్తరా మనోళ్ళు. లలితమ్మ చదివి ఆమె నన్ను రాసి పెట్టింది, దండం పెట్టి, కిరణ్ కు దండం పెట్టి కింద ఆమె నన్ను రాసింది లలితమ్మ. లత లత మన దీపం నీళ్ళతో వెలుగుతుందండి, నూనెతో కాదు, నీళ్ళతో వెలుగుతుంది మనది. స్తోత్రం. ఇంతటితో ముగిస్తున్నాను. నీళ్ళతో వెలిగించండి. ఇక దేవునికి స్తోత్రం. ఏం చేస్తే మొత్తుకుంది వాక్యం. నేను కాపీ కొట్టుకొస్తే నేను తయారు చేసుకొని వస్తే తెలిసేపు చెప్పి ఊకుండేవాడిని. ఊరితే ఏం చెప్పా? ఊరుతుంది. దేవునికి మహిమ కలుగును కాక. దేవునికి స్తోత్రం. నాకు చాలా విచారం అండి, చాలా విచారం. దేవునికి మహిమ కలుగును కాక. ఏదన్నా పెళ్లి అయితే ఎవరన్నా ఇద్దరు ఆడపిల్లలు బాగా ఉరుకురికి పని చేస్తారు. ఎందుకు చేస్తారు? చాలా పని చేస్తారు. అక్కడక్కడ నేను గమనించాను. వీళ్ళు ఎందుకు ఇంత ఉరుకురికి పని చేస్తారు అంటే మంచి పేరు తెచ్చుకోవటానికి. మా మేనగోడలు ఉన్నది, ఆమె నన్ను పెళ్లికి పోతే మొత్తం నడుము కట్టుకొని బాసలు పిసాలని తోముతుంది. ఆ పెళ్లిలో ఆమె హైలైట్ అవుతుంది. అరే ఈమె ఎవరో కానీ భలే పని చెప్తుందిరా. స్తోత్రం. మనకి ఇక పట్టు చీర కట్టుకుంటే అది మాసిపోతుందేమో. ఏ పని చేయరు. చెయ్యాలండి. దేవునికి స్తోత్రం. మన దేశ ప్రధాని మోదీ గారే జాడకట్టబడి తూకాడండి. మనం ఏ పాటి వారం? ఆమేన్. దేశమును పరిపాలించే వారే ఏం తెచ్చారు? ఏదో ఒకటి స్వచ్ఛ భారత్. స్వచ్ఛ భారత్ లో అందరు పనిచేశారా లేదా? పాస్టర్ నేను చెప్తానండి. స్తోత్రం. పాస్టర్ అంటే వచ్చి నిలబడేవాడు కాదు, చెప్పేవాడు కాదు. పాస్టర్ అంటే మీ పాస్టర్ క్రియలు చేసేవాడు. దేవునికి స్తోత్రం. క్రియలు చేసేవాడు. సంఘము చిన్నదేనయ్యా. నేను లైక్ చెప్తా, కానీ నా ప్రయాసాన్ని బట్టి ఎప్పుడు కూడా నన్ను ఈ సంఘాన్ని బట్టి కింతపరచలే దేవుడు. ఎవరు ఒకరు ఆదుకుంటారు. దేవునికి స్తోత్రం. ఈ నెలలో మన కిరణ్ వాళ్ళ తమ్ముడు చేశాడు. ఆమేన్. ఏమంటే ఎవరేరు. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ఏం చెప్పుకోవాల్సి వస్తుంది దేవుని సేవకుని కంటే? ఇంతే పిండి ఉన్నదయ్యా, ఇంతే పిండి. చిన్న 2 అప్పాలు అవుతాయి. మా కొడుకు కొట్టి నా కొట్టి భయపడకో నాకి మొదటిది అంతే అంటావా?
అయ్యో మేము ఇద్దరమే చేసుకొని తిని చచ్చిపోవాలనుకున్నాం. అంతే అంట. అందులోనే 3 చేసింది. 2 అయ్యే దాంట్లో 3 చేసింది. మొదటి అప్పం ఇచ్చారు ఏలియాకు. దేవునికి స్తోత్రం. ఇంట్లోకి పోయే వరకు బుడ్డిలో నూనె పిండి. ఇక ఎంత సంతోషం చూడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. సంతోషం అంటే సంతోషం. మీరు చాలా అదృష్టవంతులు అండి. లోపడితే చాలా అదృష్టవంతులు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును కాక. మీ ఇంటికి అత్తే ఎట్లా నేను రీఛార్జ్ కావాలి మీ సంతోషాన్ని బట్టి. అన్ని పోగొట్టుకున్న వాళ్ళగా ఉంటే ఎందుకన్నా అద్దురా. స్తోత్రం. నేను ఒకరింటికి వెళ్ళాను. ఆమె ఎప్పుడు వెళ్ళాను నా స్వరం ఏంటనంటే, అన్నా రండి 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 లోపలికి రండి. నేను పోతే, అన్నా మీరు ఉండవలసిందే, తిన్నాక పోవాలి. అట్లుండాలండి. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. నా చిన్ననాటి కాలంలో కొత్త సుట్ట మధ్య చెప్పులు దాచిపెట్టేవారట. పోతానంటే చెప్పులు దాచిపెట్టేవారు, సంచి గుంజుకునేవారు కదా. అక్కచెల్లెళ్ళు బస్ స్టాండ్లో కలిస్తే ఒకరిని ఒకరు వాటేసుకొని ఏడుసుడు. ఎంతసేపు ఏడ్చేవారు. స్తోత్రం. ఇప్పుడు అక్కచెల్లెళ్ళు కలిస్తే ఏడుతారా? అక్క బాగున్నావు, అక్క బాగున్నావు, అంతే. ఎక్కడ పోయింది ఆ ప్రేమ, ఆ సంతోషం? ఎవరు దొంగిలించాడు? స్తోత్రం. దేవునికి మహిమ కలుగును కాక. ఇగనన్నా ఈ వాక్యాన్ని బట్టి రాసి పెట్టుకోండి. గుమ్మముల కాడ మాట చెప్తే తినాల. లోబడాలే. లోబడితే ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. లోబడ్డ దాన్ని బట్టి సంతోషం. చెప్పింది చేస్తే సంతోషం. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ స్థితి మనకు దేవుడు అనుగ్రహించును గాక. ఈ ప్రసంగం ఇది తీసుకున్నది ఎన్ని రోజులైతే తెలుసా? 4 రోజులు అయితే. ఆమేన్. ఎన్ని వచనాలు చదివాను? 3 వచనాలు చదివాను. ఇంకా చాలా ఉంది. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఒక గ్లూకోజ్ ఎక్కించినటువంటి ఫలితం కనబడుతుందా లేదా? మరి ఇలా ఫలితం ఏమన్నా ఉందా? స్తోత్రం. గ్లూకోజ్ బాగానే ఎక్కింది కానీ కాళ్ళు వాలిపోతున్నాయి అంటే దానికి అర్థమే లేదు. స్తోత్రం. గ్లూకోజ్ ఎక్కినప్పుడు బలం రావాలి. పేతురు అత్తకు చేయి పట్టుకుంటే ఎక్కిందట గ్లూకోజ్. దేవునికి స్తోత్రం. జ్వరం అంతా పోయి లేచి అందరికి ప్రచారం చేస్తుందట. ఇప్పటి వాళ్ళు ఎట్లున్నారు తెలుసా? అత్తగారు వస్తే తలనొప్పి వస్తుంది, అమ్మగారు వస్తే జ్వరం కూడా పోతుంది. స్తోత్రం. అత్తగారు వస్తే తలనొప్పి. వచ్చారు కదా, చెద్దరు కప్పుకొని పంటే అయిపోయాయి. ఏదో ఇక సిగ్గుపోకుండా ఏదో సాగు చెప్పాలి. జ్వరం వచ్చింది అందుకు ఏదో మీరే వండుకొని తినండి. కానీ అమ్మగారు వస్తే ఎంత జ్వరం వచ్చినా లేదు. జ్వరం వచ్చుడు కాదు, హాస్పిటల్ నుండి గ్లూకోజ్ పెడితే మా అమ్మ వచ్చిందంటే అయిపోయా. దేవునికి స్తోత్రం. వీళ్ళ నటన బాగా తెలుసు. వీళ్ళు కాదు, వీళ్ళు అంటే మరి కోపం వస్తుంది, వాళ్ళ కోపం వస్తుంది. ఈ లేడీస్ నటన బాగా తెలుసు. మనమేం తక్కువలమా?
దేవునికి స్తోత్రం. మనమే తక్కువలం కాదు, షేరుకు సవసేరు. ఈ సంతోషం ఎట్లుంటది? ఆ ఇంట్లో సంతోషం ఉండదు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.